రేపు కాకినాడలో నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతి సభలో సమర శంఖారావం పూరించిన జనసేనాధిపతి కాకినాడ వేదికగా మరింత రెచ్చిపోతారని భావిస్తున్నాయి. హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులు వినేందుకు కాకినాడ జనం ఎదురు చూస్తున్నారు. కాకినాడ సభ ద్వారా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానన్న పవన్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఆయుధమే దొరికింది. కేంద్ర ప్రకటనపై ఏపీ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో పవన్ సభపై అంచనాలు మరింత పెరిగాయి. జనం ఎంతమంది వస్తారనే దాని మీద పూర్తి అవగాహన ఇంకా రాలేదండి. పోలీసు వారు అసెస్ చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే అన్ని సక్రమంగా జరుగుతున్నాయండి. ఏర్పాట్లు స్టేజ్, బ్యారికేడింగ్, ఎక్కువ జనం వచ్చినా కూడా ఇబ్బంది లేని పరిస్థితితో బ్యారికేడింగ్. 1% కూడా వాళ్ళు అటు ఇటుగా ఆలోచన అయితే లేదు. పూర్తి సహకారం 100% కాదు, 200% పోలీస్ సైడ్ నుంచి మా సహకారం ఉంది. దాంతో మాకు పూర్తి నమ్మకం. బీజేపీ మినహా మిగతా వర్గాలన్నీ కేంద్రం తీరుపై గుర్రుగా ఉండటంతో పార్టీలకు అతీతంగా పవన్ సభను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. దాంతో అంచనాలకు మించి జనం వస్తారని భావిస్తున్న జనసేన నాయకులు ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకినాడ సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జనసేన సభ జరగనున్న కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ కెపాసిటీ కేవలం 1,00,000 మంది మాత్రమే. అంతకంటే ఎక్కువ మంది తరలివస్తే రోడ్డెక్కాల్సిందే. ఒక మోసం చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నది 2014లో కాంగ్రెస్ గతి ఏ విధంగా జరిగిందో, మీరు మోసం చేసి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ముష్టి అని మీరు ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఆ ముష్టి మాకు అవసరం లేదు. ముష్టి కావాలంటే జేబులు నింపుకునే నాయకులకి ఇవ్వండి, ముష్టి మాకు అక్కర్లేదు. ప్రత్యేక హోదా వలన నిరుద్యోగులైన యువకులకి ఉపాధి రావాలంటే పరిశ్రమలు రావాలి. కాబట్టి ఖచ్చితంగా యువకులుగా కానీ జనసేన పార్టీ కార్యకర్తలుగా కానీ మేము ప్రత్యేక హోదా డిమాండ్నే ముందుంచుతాం. ప్రత్యేక హోదాపై ముఖ్యంగా మాట్లాడనున్న పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపైన విరుచుకుపడే అవకాశం ఉంది. అలాగే తిరుపతి సభ ద్వారా తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇవ్వనున్నారు. ఇక జైట్లీ ప్రకటన తర్వాత ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై కూడా జనసేనాధిపతి స్పందించే అవకాశం కనిపిస్తోంది. ప్యాకేజెస్ వాటికి కూడా మద్దతు తెలిపే విధంగా అయితే మాత్రం లేవండి. అందరికీ ప్రత్యేక హోదా అన్నది కావాలి. మా సీమాంధ్రులు అందరూ కూడా కోరుకునేది ప్రత్యేక హోదా అన్న హక్కు మాకు నెరవేరాలి అన్నది మాత్రమే మేము కోరుకుంటున్నాము. సో దాని రీత్యా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు సెప్టెంబర్ 9వ తారీఖున ఏదైతే చెప్తున్నారో, ఆయన ఏదైతే మాట్లాడబోతున్నారో దానికి మేము కట్టుబడి ఉంటామని మాత్రం తెలియజేస్తున్నామండి. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ తనకు కులం, మతం, ప్రాంతీయ తత్వం లేదని చెబుతున్నా ఈ జిల్లాలో కులం కార్డే ప్రధానం. ముఖ్యంగా మెగా కుటుంబానికి తూర్పుగోదావరి జిల్లా కోట లాంటిది. ఇక కోనసీమ అయితే చెప్పనక్కర్లేదు. కాకినాడ సభకు కోనసీమ నుంచే భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. మరి సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో నిర్వహిస్తున్న సభలో జనసేనాధిపతి ఎవరెవరిని టార్గెట్ చేస్తారో, ఎలాంటి పంచ్ డైలాగులు పేలుస్తారో చూడాలి.